Hello guys, welcome back to my channel. This is Shweta Ravindra. Hope you all are doing great. సో ఈవినింగ్ మేము ఇది యాక్చువల్లీ వీకెండ్ బ్లాగ్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను అండ్ ఐమ్ సారీ ఫర్ దాట్. సో సండే మేము బయటికి డిన్నర్కి వెళ్దామని నేను మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ఇట్ వాజ్ అబౌట్ టు రెయిన్. సో అందుకని బైక్లో వద్దు అండ్ కార్లో వెళ్ళినా కూడా ట్రాఫిక్ చాలా ఉంటుందని వీ బుక్డ్ అన్ ఆటో కోసం అయితే చాలాసేపు వెయిట్ చేసాం. వీ వెయిటెడ్ లైక్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్. సో అక్కడికి రీచ్ అయ్యేంతవరకే లేట్ అయిపోయింది. మేము 9 o'clock అలా రీచ్ అయ్యాము. ఊరు వెళ్ళాము. ఇఫ్ యువర్ గైస్ ఆర్ ఫ్రమ్ బెంగళూరు మీకు తెలిసే ఉంటుంది. ఊరు చాలా పెద్ద ప్లేస్, యాక్చువల్లీ చాలా బాగుంటుంది. ఫుడ్ అండ్ ఆల్ అమ్యూనిటీస్ కూడా చాలా బాగుంటాయి. ఓపెన్ స్పేస్ ఉంటుంది, పిల్లలకి ఆడుకోవడానికి బాగుంటుందని వీ చూస్ దాట్. అండ్ అక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి, లైక్ జ్యువెలరీ అండ్ క్లోదింగ్స్ అవన్నీ. కానీ కాస్ట్ మాత్రం బాబోయ్ చెప్పలేము అసలు. ఒక స్కర్ట్ చూసాను, ఇట్ వాజ్ అరౌండ్ లైక్ 3,000 దే టోల్డ్ అస్. ఏదో హ్యాండ్ క్రాఫ్ట్ అని, జస్ట్ కాటన్ స్కర్ట్ ఉంది అంతే, పెద్దగా ఏమంతా కూడా ఏం బాగాలేదు. 3,000 రేంజ్ అయితే అస్సలే కాదు. 600-700 వాజ్ ఓకే ఫర్ దాట్. 3,000 అన్నారు అండ్ వీ కేమ్ బ్యాక్. ఐ డి నాట్ బై ఎనీథింగ్ దేర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఎంట్రన్స్లో సైడ్కి వాటర్స్ ఉంటాయి, అక్కడ ఫిషెస్ ఉన్నాయి. సో ఈ పాప ఏదో వేస్తుందని చాలా ఫిషెస్ వచ్చాయి, చూసారు కదా, అవన్నీ వచ్చేసాయి తినడానికి. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఇది ఎంట్రన్స్లో. ఇంకా లోపల వెళ్ళి టేబుల్ కూడా దొరకలేదు మాకు, చాలా రష్గా ఉంటుంది యూజువలీ ఆల్ ది టైమ్ అది. సో ఇక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు. సమీర్ అండ్ మా అన్నయ్య వెళ్ళి టేబుల్ బుక్ చేసి వచ్చారు, టేబుల్ వెతుకుతున్నారు. సో టేబుల్ దొరికిన తర్వాత వీ వెంట్ ఇన్ సైడ్. చాలా చేపలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. యాక్చువల్లీ అవి పైనకి వచ్చేటట్టు ఉన్నాయి, అంత బాగా ఆడుకుంటూ ఉన్నాయి. మనుషులను చూస్తే అసలు భయపడలేదు. దే గోట్ యూస్ టు ఇట్ అనుకుంటా. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, దిస్ ఈస్ లైక్ 2 to 3% ఆఫ్ వాట్ ఊరు ఈస్. చాలా పెద్ద ప్లేస్ యాక్చువల్లీ. సో ఇంటీరియర్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇంటీరియర్ డిజైనింగ్ అంతా. నేను ఇంతకుముందు అమ్యూనిటీస్ అన్నాను కదా, సారీ ఫర్ దాట్. ఇంటీరియర్స్ అన్నీ బాగుంటాయి, లైటింగ్ చాలా వామ్గా ఉంటుంది. సో మాకు ఫస్ట్ ఈ టేబుల్ ఇచ్చారు. మేము పిల్లలకి ఆడుకోవడానికి బయట అయితే బాగుంటుంది అని చెప్పి, బయట ఖాళీగా ఉందేమో అని అడిగాము. వాళ్ళు చూసి చెప్తామని చెప్పారు. సో వీఆర్ వెయిటింగ్ అండ్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడ బయట ఉందని చెప్పారు. అండ్ అక్కడ పిల్లలందరికీ బలూన్స్ ఇస్తున్నారు విత్ అన్నీ మల్టీ కలర్ బలూన్స్ ఇస్తున్నారు విత్ అది స్ట్రాక్ పెట్టి చేస్తున్నారు. సో వీళ్ళు ఆడుకుంటున్నారు. అండ్ ఒక బలూన్ పడగొట్టేశాడు కింద పడేసి. అండ్ తను చాలా భయపడ్డాడు పడేసిన తర్వాత. ఇక్కడ లోపల ఇలా చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉంటాయి, లైక్ పెయింటింగ్ చేసుకోవచ్చు లేదా బ్రిక్స్తో ఆడుకోవడం కానీ, ఇలా చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. మరి ఇది పేడో అన్పేడో తెలియదు నాకు. నేనేం పోయి అడగలేదు కూడా వాళ్ళకి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్రోచ్ కూడా చేయలేదు, ఏం కావాలి, ఎట్లా, ఎందుకు వచ్చారు అని కూడా అడగలేదు. దేవర్ ఆల్ టైర్డ్ అనుకుంటా, చాలా బాగా కూర్చొనే ఉన్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని ఇంకా మేము తినేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను తక్ష కోసం రాగి నానేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ డే కోసం. సో నేను రాగిలో ఒక్కొక్కసారి బాదం అన్న లేకపోతే ఇది క్యాష్యూ అయినా వేస్తూ ఉంటాను వాడికి. ఒక్కోసారి చాలాసార్లు మర్చిపోతాను, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మాత్రమే వేస్తాను. సో ఇలా నేను రాగిళ్ళు ఉంటాయి కదా, దాన్ని వాష్ చేసి నానపెట్టేస్తాను నైట్లో. మార్నింగ్ మిక్సీ పట్టి దాన్ని స్ట్రెయిన్ చేసి కింద వాటర్ వస్తుంది కదా, దాన్ని నేను ఉడికిచ్చి వాడికి తాగిపిస్తాను. చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది నాకు అది ఇవ్వడం. సో ఇప్పుడు పెద్దగా ఎక్కువ ఇవ్వట్లేదు, లైక్ వీక్లీ వన్స్ అలా ఇస్తుంటాను, బికాస్ కాల్షియం రిచ్ అంటారు కదా. సో వదలొద్దు, కొంచెం ఈ ఒక 2-3 years వరకన్నా ఇద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎన్ని రోజులు ఇస్తాను. ఇది తెల్ల రాగిలంట. నాకు ఈ రాగిల పిండి తెల్లగా వస్తే అస్సలు నచ్చదు. సో ఎర్ర రాగిలు తీసుకురావాలి. ఈ సూపర్ మార్కెట్లో ఎప్పుడు చాలా రేర్గా వస్తుంది అది, రెడ్ కలర్ది ఎప్పుడు ఇదే వస్తూ ఉంటుంది. సో ఇలా 2-3 times వాష్ చేసి నేను దాంట్లో క్యాష్యూ కూడా నానపెట్టేస్తాను. మార్నింగ్ దాన్ని మిక్సీకి వేసినప్పుడు అవి కూడా గ్రైండ్ అయిపోతాయి అన్నీ. సో క్లీన్గానే ఉన్నాయి, పెద్దగా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకని 2 times మాత్రమే వాష్ చేసి పెట్టాను. నేను హోటల్లో పాస్తా తిన్నాను, చికెన్ పాస్తా. మరీ డ్రైగా ఉండేది, అసలు సాస్ అనేదే లేదు. రెడ్ సాస్ పాస్తా యాక్చువల్లీ ఆర్డర్ చేసింది నేను, కొంచెం కూడా సాస్ ఏం వేయలేదు వాళ్ళు, జస్ట్ డ్రై పాస్తా ఇచ్చినట్టే ఉన్నారు. నాకు అస్సలు నచ్చలేదు, కడుపు కూడా నిండలేదు. మా అన్నయ్య వాళ్ళు నూడిల్స్, చికెన్ బిర్యానీ అలా ఆర్డర్ చేసుకున్నారు. అవన్నీ టేస్ట్ అంతంత ఒకేష్గా ఉంది. సో ఇది నెక్స్ట్ డే వాడు తినేసి ఆడుకునేసి పడుకున్న తర్వాత, ఇలా అన్నీ ఆడుకున్న మెస్సీగా ఉంటాయి కదా, ఐ వాజ్ క్లీనింగ్ ఆల్ ద స్టఫ్.
సో ఇలా క్లీన్ చేసేసి ఇంకా వాడి బట్టలు అవన్నీ రొటీన్ యాజ్ యూజువల్ వాడి బట్టలు నానేయడం, ముందు రోజు బట్టలన్నీ మడత పెట్టి పెట్టడం, అండ్ నేను టీ కాఫీ ప్రశాంతంగా తాగి బ్రేక్ఫాస్ట్ చేయడం, అంతే రొటీన్ అయిపోతుంది. ఇంకా నా వ్లాగ్స్లో కంటెంట్ మరీ ఇదే అయిపోతుంది. ఏదైనా కొత్త కంటెంట్ కావాలి, ఏదైనా కొత్తగా మీకు రెసిపీస్ ఏదైనా కావాలంటే కమెంట్ చేసి చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ దాట్. ఇది కూడా మీకు బోర్ కొట్టట్లేదు కొడుతుంది అంటే కూడా కమెంట్ చేసి చెప్పండి. నేను ఏదైనా చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలా మొత్తం నీట్గా సర్దేసి ఎంతసార్లు సర్దినా పిల్లలు ఉన్నప్పుడు మాత్రం లేవంగానే విదిన్ 2 to 3 minutes అది యాజ్ ఇట్ ఈజ్గా అయిపోతుంది అలాగే. సో సర్దడం కూడా ఈ మధ్య చిరాకేసేస్తుంది నాకు. కాకపోతే అంత మెస్సీగా ఉంటే మనకు కూడా బాగుండదు కదా. అట్లీస్ట్ వాడు పడుకున్న 1 or 2 hours అయినా కొంచెం క్లీన్గా ఉంచుకుందామని ఒక ఐడియాతో మాత్రమే క్లీన్ చేస్తుంటాను ఇలా నేను. సో వాడి బాటిల్, వాడి కోసం తెచ్చిన బిస్కెట్స్, కేక్స్ అవన్నీ అలాగే పెట్టేసి ఉంటాడు వాడు. తినడు. అండ్ ఎస్టర్డే నైట్ తీసుకొచ్చిన బ్యాగ్ కూడా నేను పైన పెట్టలేదు. బికాజ్ నైట్ లేట్గా వచ్చామన్నాను కదా, వాడికి పడుకోబెట్టేసేంతవరకే లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా హడావిడి, వాడికి తినిపించాలి. ఫస్ట్ వాడికి బ్రేక్ఫాస్ట్ చేయించిన తర్వాతే నాకు వేరే పనులన్నీ తోస్తాయి. ఎందుకంటే వాడు రాత్రంతా సరిగ్గా రాత్రి యాక్చువల్లీ మేము వెళ్ళాం కదా అక్కడ పెరగనం తీసుకెళ్ళాను నేను. వాడు సరిగ్గా తినలేదు, హాఫ్ తిన్నాడు. అండ్ ఆటోలో వెళ్తున్నప్పుడు కూడా వాడికి కొంచెం వామిటింగ్ అయింది. సో ఏదో నోట్లో పెట్టుకున్నాడు, చేయి పెట్టి మరీ తీసి కక్కాడు. అందుకని ఇంకా కొంచెమే తినిపించమన్నాడు. సరే మీరు కూడా, నేను హాఫే తినిపించాను. సో వాడికి మార్నింగ్ తొందరగా ఆకలి అవుతుంది అని చెప్పేసి ఇంకా తొందరగా ఫస్ట్ తినిపించి పడుకొని పెట్టేశాను. అండ్ అది నేను నా పని చేసేసుకున్నాను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇన్ కేస్ ఏదైనా మీకు కొత్త వీడియోస్ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. ఐ విల్ ట్రై టు డూ దాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. లవ్ యూ.